వీళ్ళకి ఇట్లా జరుగుతుంది, వాళ్ళకి అట్లా జరుగుతుంది, వాళ్ళకి అట్లా జరుగుతుంది, నాకు ఇట్లా జరుగుతుంది, ఇంత కీడు జరుగుతుంది, ఇంత అన్యాయం జరుగుతుంది, నువ్వేం చేస్తున్నావు ప్రభా, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు అని అడిగాడు. కానీ లాస్ట్గా ఆయన సమాధానము ఏంటి తెలుసా? ఏది జరిగినా జరగకపోయినా, ఏది అయినా అవ్వకపోయినా ఏంటంటే ఏమంటున్నాడు? అంజూరపు చెట్లు పూయకపోయినా, ఇవి జరగకపోయినా, నా జీవితంలో సమాధానము రాకపోయినా, నేను మాత్రము యెహోవా యందు ఆనందించెదను. ఆమెన్, ఆమెన్. నిజంగా మీరు అదే చెప్పగలుగుతారా? నా తల్లికి అట్లా అయిందని నాకు అర్థం కావట్లేదు, నాకెందుకు ఈ వ్యాధి రోగమో నాకు అర్థం కావట్లేదు, నాకెందుకు ఈ మిస్క్యారేజ్ నాకు అర్థం కావట్లేదు, నాకెందుకు ఇట్లా జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు, నాకెందుకు ఇంత అన్యాయం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు, కానీ నేను యెహోవా యందు ఆనందించేదను. ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు, ఆయనే నా బలము, ఆయన యందు నేను ఆనందిస్తానని చెప్పగలుగుతారా అండి? నిజంగా మాటలు మీరు పలకగలుగుతారా? అది నిజమైన విశ్వాసం. నిజమైన విశ్వాసులు అప్పుడో చెప్పబడతారు. ఒకవేళ మీరు అట్టి పరిస్థితుల్లో ఉన్నారేమో, యు మైట్ నాట్ హ్యావ్ ఆన్సర్స్ టు ఎనీథింగ్. వై హ్యావ్ ఐ లాస్ట్ మై జాబ్? నేను నమ్మకం ఉన్నాను కదా. వై హ్యావ్ ఐ లాస్ట్ మై జాబ్? నా పెళ్ళి ఇక్కడ ఇందుగో ఎంతవరకు వచ్చింది, ఎంత దగ్గరకు వచ్చింది, కానీ హఠాత్గా అక్కడికి ఆగిపోయింది. పెళ్ళి కుదిరింది కానీ హఠాత్గా ఆగిపోయింది. నాది బిజినెస్లో ఆల్మోస్ట్ వీ వర్ కమింగ్ క్లోజ్డ్ ఫర్ అ బ్రేక్ త్రూ. ఒక గొప్ప జయం కోసం మేము ఎదురు చూసే టైంకి మొత్తము నాశనం అయిపోయింది, మొత్తం నష్టం అయిపోయింది. వై? ఒకవేళ వై అనే పరిస్థితులు మీరు ఉన్నట్లయితే ఈ మాటలు మీరు చెప్పండి, నిజంగా విశ్వాసముతో చెప్పండి. ఏంటంటే, ఏది ఉన్నా లేకపోయినా ప్రభా, నేను నీ యందు ఆనందిస్తానయ్యా, నేను నీ యందు నమ్మిక ఉంచుతాను ప్రభా. ఎన్ని మాటలన్నా నేను నీ యందు ఆనందిస్తానయ్యా. ఎంత అన్యాయం జరుగుతున్నా నేను నీ యందు ఆనందిస్తానయ్యా. నా జీవితంలో డబ్బు లేకపోయినా నేను నీ యందు ఆనందిస్తానయ్యా. నా దేహంలో ఆరోగ్యం లేకపోయినా నేను నీ యందు ఆనందిస్తానయ్యా అని నిజంగా చెప్పగలుగుతారా?